నీ పేరు నీ పేరమ్మా బుజ్జి. మీరు ఎప్పటి నుంచి ఇంట్లో ఉంటారు? ఇప్పుడు కనీసం మేము ఉండబట్టి ఇప్పుడు మా తల్లిదండ్రులు అన్న కానీ ఆ గుడిసెల్లో ఉన్నాం. గత ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ మీకు ప్రభుత్వం ఇల్లు ఇవ్వలేదు. 2 సార్లు ఇల్లు వాళ్ళినా ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. ఇల్లు కట్టించుకుందామని ఉసుకే పోసుకున్నాయి. ఏడ పోసుకున్నావు? నా దాంట్లో నేనే పోసుకున్నాను కదా. నా దాంట్లో నేను పోసుకుంటేనే వచ్చి సీట్ చేసిరది. ఎవరు చేశారు? ఒక 10-15 ట్రిప్పులే ఉన్నది. అది ఇల్లు కట్టించుకుందాము 4 ట్రిప్పులు వేసుకొని పరారికి తిప్పాలంటే పరారికినో ఇల్లుకు తగులుతాయని ఒక 15 ట్రిప్పులు పోసుకున్నాడు. దాన్నే బట్టి అంత రాజంతం చేస్తారు. సీట్ చేసి ఉసుకే కూడా ఇంటికి రాకుండా అటు బాట లేదు సార్. ఇప్పుడు వరి కోతలు అయితేనే బాట. ఆ బాట తీసుకొచ్చి పోసుకొని 4 రేకులు వేసుకుందాం అనుకున్నాం. వేసుకుందాం అనుకుంటే పెద్ద ప్రాబ్లం చేస్తారు. ఆ ఉసుకే కూడా తీసుకురాని కూడా చేస్తారు. అన్న కొడుకు ఇంకోటి సార్ అడిగినండి మా వదిన ఈ తండ్రిలో ఏముంది సార్, ఈ మా అన్ని గుడిసెలు మా కోసం పోసుకుంటే అన్ని ఇట్లా లీగల్ గా చేస్తే ఎట్లుంటుంది సార్? మొత్తం వచ్చింది అది ఉసుక మేము ఇల్లుకు అని పోసుకున్నాం. అది సీల్ చేసిండ్రు. ఎవరు సీల్ చేసారు? మన ఎవరు వాళ్ళు వచ్చి చేసిండ్రు కలెక్టర్. మళ్ళా ఇంట్లో పాము గిట్లా వస్తుంది చూసినావు కదా నువ్వు గుడిసా మాది. ఎట్లా పండుకోవాలి మేము? మళ్ళా నా మొగుడు చచ్చిపోయినాక నాకు పింఛన్ కూడా ఇస్తలేరు. ఓటేసినప్పుడు రాండ్రి అని అంటారు. ఓటేసినా కూడా పెద్దోళ్ళు అవుతుంది కదా, ఇక లెక్కలేదు. ఏం పేరు? నీ పేరు ఏం పేరమ్మా? నా పేరు బాణోతు దిగులి. బాణోతు దిగులి. ఇప్పుడు నీకు ఇల్లు లేదు? ఇల్లు లేదు. ఇప్పుడు ఆ వర్షం కింద వచ్చినదే ఇసుక దాన్ని పోసుకున్నావా? ఏం పని చేస్తావు నువ్వు? నేను ఏం పని లేదు, కూలికి 4 పోతా. ఇప్పుడు నీ భర్త చచ్చిపోయి కానీ పింఛన్ రావట్లేదు, ఎవరు పట్టించుకుంటలేరు. మరి ఎన్ని ట్రిప్పులు తీసుకుంటుంది అది? ఎన్ని ట్రిప్పులు ఉంటుంది ఇసుక? అది 10-8 ఉంటుంది సార్. పోసినాం 18 ట్రిప్పులు ఇసుక పోసుకున్నాం. అది ఇల్లుకి అని అది వచ్చి సీల్ పోసిపోయింది. అవునా? మేమే పోసుకున్నాం. మీరే పోసుకున్నారా? ఇద్దరు, నాకు మనవని నేను, ఇద్దరు నా బిడ్డ కొడుకు నేను. ఇండ్లు ఇక్కడ ఇండ్లు ఏం రాలేదు. పైసలు ఖర్చు మళ్ళీ టాటర్కి ఎవరు ఇవ్వాలి అని మేమే పోసుకున్నాం. ఇద్దరు ఇసుక కొట్టుకొచ్చింది ఏరు దగ్గర నుండి మా పొలంలో మెట్ట పెట్టింది. ఇసుక అభిషేకం చేసి బయట బండ మీద రాసి వేసుకున్నాం. రాసి మా రాసిన వచ్చి మీ వచ్చి సీలు కలిగింది, దాని సీలు చేయవద్దు అని మేము కూడా కడుకుంటాం. బాత్రూమ్ కడుకుంటాము. మా ఇండ్లు మంచిగా లేవు, మా ఇండ్లు ఎవరు ఇస్తలేరు, మాకు ఎవరు సాయం ఇస్తలేరు కూడా బయటకు పోతలేరు అని ఆ ఉసుకనే మాత్రం మేము దగ్గర పెట్టుకున్నది. మా ఇల్లు సరిగా లేవు, మాకు ఏం లేవు. ఒక గుడిసె ఉన్నది, ఆ గుడిసె కూడా చూస్తే ఎట్లా ఉందో అట్లా ఉన్నది. మొత్తం గోడది మట్టి గుడిసె లేదు సార్. మాకు బండ్లు లేవు, టాటర్లు లేవు, ఏం లేవు సార్. మేము చేతిలో బతుకులో మేము సార్. ఏం పేరు? నీ పేరు? నా పేరు గుగ్గులో చక్రు. అవును సార్. ఇసుకను వచ్చి ఇక్కడ ఏం చేశారు మరి? ఆ ఇసుక మేము ఇప్పుడు కొద్దిగా వరి కోత తెగినాక వరి పొలాలు తెగినాక ఇంటికి తోలుకొని వచ్చి బాత్రూములు కొద్దిగా కట్టుకోవాలి. గోడలు కొద్దిగా అట్టి గోడలకు అన్ని కూలిపోతా అంటే వాటికి బాగా చేసుకోవాలని ఆడ ఉంచుకున్నాం సార్. అంతే సార్. అధికారులు వచ్చి బాబు ఆ ఉసుకను వచ్చి సీల్ చేసి పోయారు. ఆ ఉసుకను ఈ ఉసుక ఎక్కడి తెచ్చిర్రు అని అనబడేరు. ఆ ఉసుక వరదలా కొట్టుకొచ్చిందని పక్కన నొక్కొని ఆడ రాసి నింపుకున్నాం. ఒడి దిగినాక మా ఇంటికి తొలుకోవాల్సింది